దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క 119వ కీర్తన 33 నుంచి 40 వరకు ఈరోజు మన ధ్యాన వాక్యం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు మనకు హే హే అనే వచనము రాగముతో ఈ యొక్క కీర్తన ప్రారంభమవుతుంది. 33వ వచనము నుంచి మనము 40 వచనం వరకు చదువుకున్నప్పుడు మనకు నీ కట్టడ, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ మార్గములు, నీ వాక్యము, నీ భయమును, నీ సేవకుని, నీ న్యాయ విధులు, నీ ఉపదేశము, నీ నీతి, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క కీర్తనలో 8 వచనాలు కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆత్మీయమైనటువంటి సత్యం. ఏంటంటే హే అంటే రాగం ఏంటంటే, ఒక కిటికీలో ఏ విధముగా మనము కిటికీని గమనించినట్టయితే చల్లగా మనకు గాలి వస్తుంది. అలాగే అంత మాత్రమే కాదు, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మనకు ఇంటిలో బాగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ కిటికీలన్నీ కూడా తెరిచినప్పుడు ఎంతగానో మనకు ఒక చల్లటి గాలి కూడా వస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన తలుపు, మన కిటికీలు తెరిచినప్పుడే మన జీవితంలో మనము ఏం చేస్తామంటే ఆత్మీయ సత్యాలు తెలుసుకోగలం. అందుకనే ఈరోజు తెరచిన తలుపుల వలె, అందుకనే దేవుడు అంటాడు, మీ హృదయమును తెరవాలి. లూదియా పౌలు ప్రసంగం చేస్తుంటే లూదియాకు హృదయము ఏమైంది? తెరవబడింది. అలాగే తెరవబడాలి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆమె ఉదారంగు ఒడిని అమ్మే తోతేర పట్టణస్థురాలు. అయితే ఆ పట్టణానికి సువార్త వెళ్ళినప్పుడు ఆమె ముఖ్యురాలైంది. ఆమెలో ఉన్నటువంటి దైవభక్తిని బట్టి ఆమె ఒక మాట అన్నది, మీరు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు నా యందు విశ్వాసం ఉందో లేదో తెలుసుకొని చూచి మీరు నా ఇంటికి రావాల్సిందిగా కోరుచున్నానని పౌలును బర్నబాను వేడుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానిస్తున్నాం. ఈ 119వ కీర్తన 33వ వచనంలో యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకొని దాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారంగా మనం బ్రతికే వారముగా, ఆ వాక్యానుసారంగా జీవించే వారముగా, ఆయన కట్టడలను ఆయన మనకి ఏదైతే పెట్టాడో, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది నా జీవితంలో ఇది చేయకూడదని దేవుడు చెప్పాడు కనుక నాకు ఈ యొక్క కట్టడం ఉంది అని మనం గ్రహించాలి. దేని వలన ఆ కట్టడం మనం తెలుసుకుంటామంటే దేవుని వాక్యం వలనే మనము ఆ కట్టడను తెలుసుకోగలం. ఈ లోకంలో చాలా నియమాలు, కట్టడలు ఉన్నాయి, కానీ దేవుని కట్టడ నియమము చాలా ముఖ్యమైనది. ఈరోజు చూడండి, ఈ 33వ వచనములో యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను, చదవండి 33వ వచనం చదవండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు కడమట్టుకు వాటిని నేను, అంటే ఎప్పటి వరకు మనము
అంతమైనంత వరకు మన జీవితము ప్రభు దగ్గర పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్ళినంత వరకు, లేక మన జీవితంలో అంతము వరకు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కడమట్టుకు అంటే చివరి వరకు నేను నీ కట్టడలను, నీ యొక్క వాక్యమును నేను అనుసరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఇద్దరు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు సొలొమోను రాజు. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడు. ఒక ఆయన ఏమంటే దేవుని యొక్క జ్ఞానము కోసం పరితపించాడు. తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క జీవితంలో దేవుని కట్టడలను, దేవుని నియమాలను ఏ విధంగా పాటించాడో వాటన్నిటికంటే కూడా ఎక్కువగా పాటించాలని ఎంతో భయము, భక్తి దేవుని పట్ల చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సొలొమోను మహాజ్ఞాని అయ్యాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినంత వరకు లోకంలో రాజులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా సొలొమోను అంత జ్ఞానము కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు పుట్టలేదు. రెండవదిగా ఆయనకి ఐశ్వర్యము, ఘనతలు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, సొలొమోనా, నీ తండ్రి నా పట్ల ఏ విధంగా నడుచుకున్నాడో, నీ తండ్రి ఏ విధంగా నా పట్ల జ్ఞానము కలిగి కట్టడలను అనుసరించాడో, నీవు కూడా ఆ విధముగా అనుసరించినట్లయితే నేను నీకు ఐశ్వర్యము, ఘనతలే కాదు, దీర్ఘాయుష్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. సొలొమోనుకి జ్ఞాని అయిన సొలొమోను అయ్యాడు. సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను అయ్యాడు. అందుకే మీరు ప్రసంగి గ్రంథంలో చదివితే చాలా విషయాలు ఉన్నాయి. ఆ సూర్యుని క్రింద జరుగుతున్నవన్నీ వ్యర్థము వ్యర్థమని రాశాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు అని ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ రాశాడు. పరమగీతములు రాసింది ఆయనే. ప్రాణేశ్వరి, నీవు నీ పాదరక్షకులతో ఎంత అందముగా నడుచుచుంటివి. నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనమందు కర్పూరపు పూగుత్తులతో సమానము. నా ప్రియుడు 10,000 మందిలో ఏమైనాడంట? అతి సుందరుడు, అతి శ్రేష్ఠుడు. ఆయనను నేను గుర్తించగలను. నదీ తీరమున గువ్వ కనులతో ఆయనను పోల్చాడు. ఇలాగా దేవుని యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని ఐశ్వర్యము, ఘనతలన్నీ కూడా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జీవితంలో ఎన్నో తెలుసుకున్నాడు. ఒక సంఘమును అక్కడ మనకు ప్రసంగి గ్రంథములో కానీ లేక పరమగీతములో కానీ ఈ లోకములో చాలామందికి జ్ఞానోచితమైనటువంటి మాటలను బోధించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ మంచి సంబంధ బాంధవ్యాలను బట్టి, ఆ కట్టడలు, నియమాలను బట్టి నీకు దేవుడు జ్ఞానము అనుగ్రహిస్తాడు. అలాగా సొలొమోనుకి జ్ఞానం అనుగ్రహించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో మనము గమనించినట్లయితే అక్కడ సొలొమోను రాజు మనకు కనబడతాడు. అక్కడ ఒక మాట చూడండి, ఒక 9వ వచనం నుంచి చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలముగా
అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి అంగీకరించుచున్నాను, ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి జ్ఞానం అవసరం, చాలా ముఖ్యమైనటువంటిది అది. ఆ జ్ఞానము దేవుని దగ్గర నుంచి వస్తుంది, దేవుడే నీకు ఆ జ్ఞానం ఇవ్వాలి, దేవుడే నీకు న్యాయము తీర్చాలి, దేవుడే నిన్ను హెచ్చించాలి, దేవుడే నీకు ఐశ్వర్యము ఇవ్వాలి, దేవుడే నీకు దీర్ఘశాంతం ఇవ్వాలి, దేవుడే నీ శత్రువులను అణిచివేయుటకు దేవుడు నీకు శక్తినివ్వాలి, దేవుడే నీకు గొప్ప వివేచన అనుగ్రహము కలిగినటువంటి వ్యక్తిగా దేవుడే చేయాలి. ఐశ్వర్యము ఘనతలు నీకు దేవుడే ఇవ్వాలి. ఇవన్నిటినీ సంపాదించుకునే దానికి దేవుని దగ్గర మనము నేర్చుకోవాలి. అదే ఈ 33వ వచనం, 119వ కీర్తన 33వ వచనంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. సొలొమోను రాజు ఇలాగ అడిగాడు. అందుకనే ఆ దేవుడు ఆయన్ని అర్థం చేసుకున్నాడు. దావీదు రాజు అయితే యుద్ధాలు చాలా చేశాడు, కానీ సొలొమోను రాజు ఎక్కడ యుద్ధం చేయలేదు. ఆయన జ్ఞానముతో అనేక మంది స్త్రీలు, 700 మంది స్త్రీలు, అలాగా వారు ఏమన్నా చిన్న చిత్తగా వారు కాదు, వారు చాలా గొప్ప ఐశ్వర్యవంతురాళ్ళు, రాజు కుమార్తెలు, వారికి ఐశ్వర్యము ఘనతలు ఉన్నాయి. వారేమన్నా దిక్కులేనటువంటి వారు కాదు, అందహీనమైనటువంటి వారు కాదు, వారికి తెలివి తక్కువ లేనటువంటి వారు కాదు, జ్ఞానోచితమైనటువంటి కోటలో భద్రము చేయబడినటువంటి వారు. వారికి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూచేదానికి అక్కడికి వచ్చారు. సొలొమోను రాజ్య పరిపాలన చేసినటువంటి విధానం, ఆయన భోజనపు బలను చూసి దానికి వచ్చారు. ఆయనకి 700 మంది స్త్రీలు భార్యలు ఉన్నారు. వారందరూ కూడా ఎలాగ వచ్చారు, అలాగే 300 మంది వారికి తో వచ్చినటువంటి ఉపపత్నులు లేక సహాయకురాండ్లు, వారు కూడా సొలొమోనుకి భార్యలు అయిపోయారు. ఇది ఎందుకయింది ఇలాగా అంటే, ఆయన జ్ఞానాన్ని చూసేదానికి వారందరూ ఆయన కోటలోకి వచ్చారు. ఒకరోజు ఆయన భోజనపు బల్ల మీద కనీసం ఒక 1500 మంది 2000 మంది భోజనం చేస్తారు ఒకరోజు, ఒక పూట. అంటే ఇంకా ఎలాగా ఆయన వారందరినీ మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఈరోజు మన కుటుంబంలో మన పిల్లలు, మన వ్యక్తిగతంగా భర్త భార్య, ఒక 4 పిల్లలు లేకపోతే 3 పిల్లలు, 2 పిల్లలు ఉంటేనే ఎన్నో ఒక్కొక్కసారి గొడవలు పడిపోతుంటాయి, మనస్తాపం చెందుతూ ఉంటాం, కోపగించుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఎంతో సంతోషంగా ప్రేమగా ఉంటాం, ఒక్కోసారి చాలాసార్లు మనము ఎంతో ఆహ్లాదమైనటువంటి నా కుటుంబం ఎంత మంచి కుటుంబం, నా కుటుంబం ఎంతో ప్రేమ కలిగిన కుటుంబం,
అన్ని కుటుంబాల కంటే నా కుటుంబం ఎంతో చాలా మంచి కుటుంబం. దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి భర్త, నాకు ఇచ్చినటువంటి మంచి భార్య, నాకు ఇచ్చినటువంటి మంచి పిల్లలు, మురిసిపోతుంటాం. కానీ ఇలాగా మురిసిపోయేదానికి సొలొమోను జీవితంలో లేదు. ఆయన విషయం ఏంటంటే అనేక మంది భార్యలు, ఉపపత్నులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత గొప్పవాడు ఎవరు లేరు. ఆయన జ్ఞానమును మించినటువంటి, ఆయన జ్ఞానమునకు మించినటువంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు. అయితే ఆయన తప్పు చేసినటువంటి పని ఏంటంటే ఆ వచ్చరే భార్యలు వారి మాట వినడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుని శక్తి, దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని ఘనత, దేవుని యొక్క మహిమైశ్వర్యములు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఎప్పుడు దేవుడు కలిగిస్తాడంటే ఆయన కట్టడలను నీవు అనుసరించినప్పుడు. ఏదైతే నువ్వు చేయకూడదో దాన్ని నువ్వు చేయొద్దు అంటాడో దేవుడు, దాన్ని నువ్వు చేయకూడదు. ఈరోజు కుటుంబంలో ఏది జరగకూడదో అది జరిగినప్పుడు కుటుంబానికి అవమానం, భార్యకి అవమానం, భర్తకు అవమానం, బిడ్డలకు అవమానం. అది జ్ఞానోచితమైనటువంటి, సమయోచితమైనటువంటి, ఆత్మీయమైనటువంటి దేవుని వాక్యాన్ని ఏ కుటుంబం అయితే నిత్యము పఠిస్తుందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి దేవుని వాక్యము వారిని కాపాడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే సొలొమోను ఓడిపోయాడు. సొలొమోను అన్య దేవతలు వారి యొక్క ఆయనతో కూడా వచ్చినటువంటి భార్యలు, సతీమణులు తెచ్చినటువంటి బొమ్మలకు మొక్కాడు. ఏమైపోయింది దేవుని జ్ఞానం? ఆయనకి ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా శేబదేశపురానైతే వజ్ర వైడూర్యములతో, కెంపుతో, గోమేధికముతో, ఆమెకున్నటువంటి రత్నములతో అన్నిటితో ఆమె తీసుకొని రావడమే కాదు, మోకాళ్ళ మీద వచ్చిందంట. ఎవరి జ్ఞానాన్ని చూసి? ఎవరిచ్చారు ఆ జ్ఞానము? దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నీకు కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడండి. సమయోచితమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, ఐశ్వర్యము ఘనతలు కలిగిన జీవితం, ఆత్మీయ జీవితం, ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి జీవితం, ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్ దేవుడు నీకు ఇస్తాడు. దేని వలన అంటే దేవుని యొక్క వాక్యం అనే కట్టడలను, నియమాలను నువ్వు పాటించడం వలన దేవుడు ఇస్తాడు. ఈరోజు చాలామంది ఎందుకు మధ్యలో పడిపోతున్నారు? సొలొమోను రాజులాగా. బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్లో అనేకమైనటువంటి ఇలాంటి రాజులు ఎంతో మంది పడిపోయినారు. కానీ వారిని మనం దృష్టాంతంగా తీసుకోవాలి, వారిని ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ప్రభువా, నీ యొక్క కట్టడలను మితిమీరినటువంటి, నీ కట్టడలకు విధేయత చూపించినటువంటి, నీ యొక్క మాటలను లోబడినటువంటి, నీ పరిస్థితుల్లో ఉండనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏది సంభవించిందో అవన్నీ కూడా బైబిల్లో మనకు రాసి ఉంటుంది. అది గమనించి మనం ఏం చేయాలంటే దేవుని న్యాయ విధులను, ఆయన వాక్య విధులను, న్యాయమును, కట్టడలను మనం పాటించే వారంగా మనము ఈ లోకంలో జీవించాలి. సంఘములో జీవించాలి, కుటుంబంలో జీవించాలి, వెలుపల జీవించాలి. ఆత్మీయ జీవితం. ఎందుకు ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మన హృదయం అయితే చాలా ఒక్కొక్కసారి ఏ విధంగా ఉంటుందంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇది నిజము కదా, ఇది ఎంత సంతోషం, దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చాడు అని నీ జీవితంలో నువ్వు దాన్ని అర్థం చేసుకొని కన్నీళ్ళు వస్తాయి, సంతోషం వస్తుంది, నవ్వుతావు, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది, నీ నాలుక ఆనంద గానముతో పాడుతుంది, నీ పెదవులు దేవుని స్తుతిస్తాయి, నీ హృదయముతో దేవుని ఆరాధిస్తావు.
దేవుని వాక్యం నీకు అర్థమైతే. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అర్థము చేసుకున్నావని దేవుడు కూడా సంతోషించే రోజు ఆ రోజే. ఎప్పుడైతే నువ్వు పెడచెవిని పెడతావో, దేవుని కట్టలను మితిమీరుతారో, అప్పుడే నీ పతనం స్టార్ట్ అవుతుంది. ఏ పతనం అంటే నువ్వు బాగుంటావు, నువ్వు చూసేదానికి మంచి ప్యాంటు షర్ట్ వేసుకుంటావు, మంచి నీకు బైకో కారో మంచి బిల్డింగ్ ఉంటుంది, కానీ నీ ఆత్మీయ జీవితం ఎంత కుంటుబడి ఉంటుందంటే దిగజారిపోయి ఉంటుంది, పడిపోయి ఉంటుంది. వ్యక్తిగతంగా నీకు ఆత్మీయమైనటువంటి వనరులు ఏమి ఉండవు, నీలో దేవుని యొక్క శక్తి నీలో ఉండదు, దేవుని యొక్క అభిషేకం నీలో ఉండదు. ఎందుకనంటే వాక్యము లేకపోతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అందుకే దేవుని వాక్యం. సొలొమోను అంత జ్ఞానము కలిగినటువంటి వాడు, పక్షుల భాష మాట్లాడగలిగినటువంటి. పక్షులు ఏదైనా తోటకు వెళ్ళి ఆ తోటలో ఒకవేళ అక్కడ చాలా పక్షులు ఉన్నాయంటే ఆ పక్షులు మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాయి పక్షులు. ఎందుకని? ఏముందా ఆయనలో అంత జ్ఞానం, పక్షుల జ్ఞానము కూడా, అంటే పక్షుల భాష కూడా మాట్లాడగలిగినటువంటి జ్ఞానము సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చాడు. ఆ పక్షిని అడిగి ఉంటాడు, పక్షి ఈరోజు నువ్వేం తినుంటావు? దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఆ పక్షులతో, వాటి పక్షుల భాష అంటే వాటి గూళ్ళు, వాటి యొక్క నివాసాలు, వాటికి ఉన్నటువంటి పరిస్థితులు, అవన్నీ కూడా అడిగి తెలుసుకొని ఉంటాడు నాకు తెలిసి. ఎందుకనంటే పక్షుల భాష ఆయనకి అర్థమవుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం! ఇంత జ్ఞానము కలిగినటువంటి మానవుడు ఎలాగుండాలి? ఆత్మీయ జీవితంలో ఎందుకు పతనమైపోయినాడు? దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను ఆ రాజు చేయలేకపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. దేవునికి నీకు ఉన్నటువంటి ఆ మాటలను చాలా విలువైనట్టు 7వ వచనం చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకుని జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చువాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనమునకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైనటువంటి, హల్లెలూయా, నీ దాసుడైనటువంటి 6వ వచనం చదవండి. ఎవరైనా 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. నీ దాసుడు సొలొమోను ఇలాగ మనవి చేసి, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి, బాగా గమనించండి, సత్యమును నీతిని దావీదు అనుసరించాడు. ఏమి అనుసరించాడు? సత్యమును నీతి, ట్రూత్ అండ్ రైచియస్నెస్, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి ఆ దేవుని యొక్క శక్తిని ఆస్వాదించాడు దావీదు. అదే అంటున్నాడు, సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షం ఉంచి. ఎంత గొప్ప కటాక్షం అంటే కొద్దిగా కాదు, కొంచెం కాదు, అది కొలత లేదు. పరిపూర్ణత, కటాక్షములో పరిపూర్ణత దావీదు పట్ల దేవుడు చూపించాడు. ఈ దినము నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా,
చాలా ముఖ్యమైన 14వ వచనం చదవండి. 14వ వచనం, రాజులు మొదటి రాజులు 4వ అధ్యాయం 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి అది 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 ఇప్పుడు 33వ వచనం, 119వ కీర్తన 33వ వచనం చదవండి. 119వ కీర్తన 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు చాలమ్మా. ఎంత గొప్ప మాట అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 14వ వచనంలో. మొదటి రాజులు 3వ అధ్యాయం 14వ వచనంలో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడలా నీవు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేది నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దావీదుకి ఉన్నటువంటి మంచితనం, గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి బలము, ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యం. అవన్నీ నువ్వు కనుగొనాలంటే నువ్వు ప్రార్థన చేయడం గొప్ప కాదు, బైబిల్ చదవడం గొప్ప కాదు, బైబిల్ చెప్పడం, వాక్యం చెప్పడం కూడా గొప్ప కాదు. ఆ వాక్యము దేవుడు ఏదైతే మాట్లాడాడో దాన్ని అనుసరించి గైకొని నడుచుకునేదే గొప్ప. అదే దావీదు చేశాడు. నీవు కూడా, సొలొమోనుకు చెప్తున్నాడు, నీవు కూడా నీ తండ్రి ఏ విధంగా సత్యమును ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నాడో అలాగే నా కట్టడలను అనుసరించి ఏ విధంగా నడుచుకున్నాడో, నేనేదైతే దావీదుకి చెప్పానో దాన్ని చెప్పినట్లు తూచా తప్పకుండా ఏ విధంగా చేశాడో అదే విధంగా నీవు కూడా చేసినట్లయితే నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంఘములో కూడా ఈ విధమైనటువంటి నీతిని, సత్యమును, దేవుని కట్టడలను నేర్చుకునే వారంగా మనం ఉండాలి. మనము గొప్పవారం అవుతాం, ఐశ్వర్యము ఘనతలు వస్తాయి, దీర్ఘశాంతము నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు. నీకు ఐశ్వర్యము ఘనతలే కాదు, దీర్ఘాయుషనే కాదు, నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడమే కాదు, నీవు ప్రపంచంలో అనేక మందికి తెలిసిపోతావు. నీ గురించి అనేక మందికి తెలుస్తుంది. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివని, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి దేవుని యొక్క దృక్పథము కలిగి, మంచి మనస్సు కలిగి, ఆత్మీయమైనటువంటి మంచి మేలులు కలిగి నువ్వు పొందుకొని స్థిరముగా ఈ లోకములో ఏ విధంగా జీవిస్తున్నావో అందరూ తెలుసుకుంటారు. ముందు నీ కుటుంబం తెలుసుకుంటుంది, ముందు నీ సంఘము తెలుసుకుంది, అలాగే నీ యొక్క ఇరుగు పొరుగు వారు తెలుసుకుంటారు, నీ ఊరి వారు తెలుసుకుంటారు. ప్రపంచమంతా కూడా దేశములకి నీవు ఆశీర్వాదాలు మోసుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సొలొమోను జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు. ఆయనకి ఉన్నటువంటి ఒక అద్భుతం చెప్పాలనుకుంటున్నాను. ఆయన మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టింది భూమి మీద ఆయనే. దావీదు కాలం వరకు గుడారములో దేవుని యొక్క మందసం, 10 ఆజ్ఞలు, అహరోను చిగిరించినటువంటి చేతి కర్ర, మన్నాగల బంగారు పాత్ర, అలాగే అక్కడ ప్రత్యక్ష గుడారము, ఇక్కడ బలి అర్పించేవారు. ఎంతో పవిత్రమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని దావీదు కూడా అడిగాడు, ప్రభువా నేను నీకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. కాదు కాదు కాదు, నువ్వు కట్టాల్సిన అవసరము లేదు, నేను కట్టించుకుంటా నా మందిరం అని చెప్పి దావీదు దేవుడు చెప్పాడు. దావీదుకి దేవుని యొక్క కట్టల నియమాలు అనుసరిస్తే ఎన్నో మనువుల బంగారు, 1000 మనువుల బంగారు కంటే ఎక్కువగా దావీదుకి అనుగ్రహించాడు దేవుడు. ఆయన గొర్రెలు మేపుకునేవాడు. తన జీవితంలో బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును,
చిరకాలము నేను దేవుని యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఇలాంటి మాటలు చెప్పుకున్నటువంటి దావీదుకే దేవుని మందిరాన్ని కట్టేదానికి శక్తి, జ్ఞానము, ఐశ్వర్యములు ఇవ్వలేదు. దేవుని మందిరం విషయంలో చెప్తున్నాను. అయితే సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు సొలొమోనుకి దర్శనాలు ఇస్తాడు. ఆకాశము నుంచి అగ్ని వచ్చేంత గొప్ప ధూమము చేత నింపబడినటువంటి మందిరముగా నింపబడింది. ఈ మందిరములో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ మందిరము తట్టు ఎవరైతే తిరిగి చేతులుంచి లేక ఆ మందిరము తట్టు దూరము నుంచి చూచి ప్రార్థన చేస్తారో వారి మనవి దేవా నువ్వు ఆలకించు యెహోవా దేవా అని ప్రార్థన చేస్తేనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు సొలొమోను రాజు ప్రార్థన ఆలకించాడు. అంతటి గొప్పవాడు పడిపోయాడండి. కారణం ఏంటంటే దేవుని కట్టడలను నియమాలలో నుంచి పక్కకు తొలగిపోయాడు. ఈరోజు నీవు కూడా నేను కూడా ఒక్కొక్కసారి మనం ఆయన మార్గంలో నుంచి, ఆయన కట్టడల్లో నుంచి, ఆయన విధుల్లో నుంచి, ఆయన ఆజ్ఞల్లో నుంచి, ఆయన మనకిచ్చినటువంటి పనిలో నుంచి దూరం అయిపోతాం. అప్పుడే మనకు ఆశీర్వాదాలు, ఐశ్వర్యము కోల్పోతాం. అందుకే ఈ 8 వచనాలు 40 వచనం వరకు, 119వ కీర్తన 33 నుంచి 40 వచనం వరకు మీరు బాగా చదివితే నీ ధర్మశాస్త్రం, నీ కట్టడలు, నీ ఉపదేశము ఇలాగ ఉంటుంది. నీ శాసనములు, నీ మార్గములు, నీ వాక్యము, నీ భయము, నీ సేవకుడు, నీ యొక్క ఉపదేశము, ఇలాగా నీ 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 అని చాలాసార్లు మనకు కనబడుతుంది. అందుకనే సొలొమోను జీవితంలో అంత గొప్ప విషయాలు తెలుసుకున్నాడు. అయితే మధ్యలో పడిపోవడానికి కారణం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రంగుల ప్రపంచంలో ఉన్నాడు. ఆయన రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి స్త్రీల మధ్యలో ఉన్నాడు. వారు చిన్న చితకా వాళ్ళు కాదు. చూడండి, ఈరోజు చాలామంది మనకు రకరకాలుగా ఒకరి ముఖం ఉన్నట్టు కనబడదు. నీ మొహం ఉన్నట్టు, నీ ఫేస్ ఉన్నట్టు ఇంకొకరి ఫేసు ఉండదు. నీ యొక్క హెయిర్ ఉన్నట్టు, నీ తల వెంట్రుకలు ఉన్నట్టు ఇంకొకరి తల వెంట్రుకలు ఉండవు. నీ ముక్కు ఉన్నట్టు ఇంకొకరి ముక్కు అలాగే కొద్దిగానే తేడా ఉంటుంది. నీ యొక్క మాట, నీ స్వరము ఉన్నట్లు పక్కన వారి స్వరం ఉండదు. అలాగా 1000 మంది స్త్రీలు అందగత్తెలు అక్కడ ఉంటే వారి మాట వినడం ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే సొలొమోను అంత గొప్ప జ్ఞాని. జ్ఞానోచితం ఒక్కరితోనే మనం కాపురం చేయడం చాలా కష్టం. ఇద్దరితో అయితే కొంతమంది ఇద్దరు భార్యలు ఉంటారు కొంతమందికి. అప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. 3 భార్యలు అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. 4 భార్యలు అయితే ఇంకా కష్టం. ఇట్లా 1000 మంది భార్యలు అంటే ఎంత కష్టం. అడగతాదేమో ఒకవేళ నాకు చేపల కూర చేయమని చెప్పి పొరపాటు చికెన్ తెచ్చాడంటే ఏమైపోయినాడు ఇప్పుడు? నువ్వేమో ఏమడుగుతావు? అయ్యా నాకు ఎంటకాయల కూర కావాలా అన్నాడు. నీకు ఎంటగా సరే, అక్కడ పొరపాటున అంగడిలో లేవనుకో, ఏం చేస్తాడా రాజు? ఇలాగా తారతమ్యాలు వచ్చి ఉంటాయి. ఆమె వారి యొక్క ఆశలు మితి లేనటువంటి ఆశలు. ఎందుకనంటే వారు మామూలు ఎవరండి? రాజు కుమార్తెలు, అందగత్తెలు. వారు పలుకుబడి ఉన్నటువంటి వారు. వారికి ఐశ్వర్యం ఘనతలేమి తక్కువ. వాటిని మించినటువంటి జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని పరిచండి. అంటే ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒక ఆమె ఎంట్రుకలు విరబోసుకొని వస్తే రాజు దగ్గరికి, ఒక ఆమె ఎంట్రుకలు కప్పజడ వేసుకొని ఏం జడ రకరకాల జడలు. ఒక ఆమెకి ఈ పక్కంతా జడలు, ఈ పక్క జడలు లేకుండా వదిలేసి ఎంట్రుకలు. ఒక ఆమె ముందుకేమో కట్టింగ్ ఎడ వరకు కట్ చేసేసి, ఒక ఆమె వస్తే ఆమె అని ఊదుకుంటుంటే ఎంటికలు ఇట్ట ఊగుతా పైకి లేస్తూ ఉంటే రకరకాల ఆలోచనలు ఈ రాజుకి మనసులో మెదులుతుంటాయి. అందుకనే ప్రసంగి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడు ఈ స్త్రీలందరినీ చూసి
ఒక పరమగీతంలో ఒక మాట రాశాడు. ఆ మాటను మీరు చదివితే చాలా విలువైనటువంటి మాట. 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వెంత అందముగా నడుస్తున్నావు అంటే ఇది ప్రశ్న. ఆమె పాదాలు చూడండి, ఇది సంగముతో పోలుస్తున్నాడు. స్త్రీని చూశాడు. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథములో ఒక స్త్రీ ఉంది. ఆమె పెండ్లికు అలంకరించబడినటువంటి సంఘమనే స్త్రీ, వధువు సంఘమనే స్త్రీ. ఇక్కడి నుంచే ఆ స్త్రీ ఒక అందమైనటువంటి స్త్రీగా, మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఉన్నటువంటి స్త్రీ. అలాగే ఈ యొక్క పరమగీతములో ఉన్నటువంటి స్త్రీ 6వ వచనం చూడండి. స్త్రీలలో 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరవగుదానా. చాలా మా దేవునికి స్తోత్రం. ఎలాంటి మాటలో చూడండి. అంటే దేవుడు ఈ యొక్క ఉన్నతమైనటువంటి మాటలను ఈ స్త్రీ కూడా మాట్లాడుతుంది. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా సహోదరి ప్రాణేశ్వరి. ఎలాంటి మాటలు! ఏ మనుషుడు, ఏ పురుషుడు మాట్లాడలేనటువంటి మాటలు ఈ యొక్క సాలమోను రాజు మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూస్తే, 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ధ్రువరూపక జటా మాంసి వలె అవి పరిమళిస్తున్నవి. చాలా మా దేవునికి ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆ సంగమును కలుసుకునే ఆ పురుషుడు అయినటువంటి యేసుక్రీస్తుని గుర్తు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ మాటలను 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు నీ ముసుగు గుండా నీ కన్నులు, అంటే ఆ నదీ తీరమున ఉన్నటువంటి ఆ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ కన్నులు కూడా ఈ యొక్క స్త్రీకి కూడా ఒక ముసుగు ఉందంట. ఆ ముసుగుని ఎవరు తీయాలా? పెళ్లి కుమారుడు తీయాల. ఆ పెళ్లి కుమారుడు ఎవరమ్మా? యేసయ్య. ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఏమ్మా నువ్వు నిశ్చితార్థం చేసుకొని, నువ్వు ఉంగరం పెట్టి, నీకు ఉంగరం పెట్టి ప్రదానం చేసుకొని, నీకు పూలమాల వేసి, ఇప్పుడు పెళ్లిలో ముసుగు తీస్తున్నావు. ఈ ముసుగులో ఉన్నటువంటి ఆమె ఈయనేనా లేక ఈమెనా అని ఆ ఒక పురుషుణ్ణి, ఆ పెళ్లి కుమారుణ్ణి, ఈ స్త్రీని చూచి మాట్లాడుతున్నాడు ఒక పాస్టర్. ఆ వేలు తీశాడు. ఆ పురుషుడు తీసిన వెంటనే ఆ ఒక పెళ్లి కుమారుణ్ణి ఈ పాస్టర్ అడుగుతాడు, ఈమెనా ఆమె అంటాడు. ఆమె ఈమె. ఎవరు ఈమె? పెండ్లి ప్రదానం చేసుకున్నటువంటి వ్యక్తి, ఉంగరము వేయించుకున్నటువంటి వ్యక్తి, పెట్టించుకున్నటువంటి వ్యక్తి, పొలమాల వేసుకున్నారు ఒకరికొకరు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప సంగతులు మాట్లాడినటువంటి మాటలు ఎవరండి? సొలొమోను. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో మనము ఇప్పుడు ఓడిపోయినటువంటి వారమా, క్రీస్తులో గెలిచినటువంటి వారమా?
మనకే అర్థం కాదు. మనము గెలిచేవారమని మనం గుర్తు చేసుకోవాలి. సొలొమోను గురించి ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కట్టడలు అనే మాట గురించి సొలొమోను దేవుడు గుర్తు చేసుకున్నాడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ అపోస్తల కార్యములలో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒక ఆయన వచ్చి పేతురు, ఒక ఆయన వచ్చి ఫిలిప్పు, ఒక ఆయన వచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ పేతురు యూదులకు సువార్త ప్రకటించాడు. ఫిలిప్పు అటు ఇటు కానోళ్ళకి సువార్త ప్రకటించాడు. రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, స్త్రీ పురుషులు కానటువంటి షండులకి బోధించాడు. కందాకే కింద పనిచేస్తున్నటువంటి ఇథియోపు దేశము నుంచి రథములో యెషయా గ్రంథం చదువుతున్నటువంటి వ్యక్తి ఆ షండుడికి బోధించాడు. అంత మాత్రమే కాదు, యూదులు అలాగే గ్రీకు దేశస్థులు, గొప్ప ఐశ్వర్యవంతులు కాకుండా సమరయులు, బడుగు వర్గాలు, చాలా పేదవాళ్ళకి ఈ ఫిలిప్పు బోధించాడు సువార్త. అయితే ఈ మూడోవాడు ఎవరంటే పౌలు. పౌలు రాజులకి బోధించాడు, ఆ ప్రధానులకు బోధించాడు, అన్ని జనులకు బోధించాడు, ప్రపంచమంతా కూడా బోధించాడు. దేవుని యొక్క శక్తిని, అభిషేకమును పొందుకున్నాడు. దేవుని యొక్క దర్శనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఆయన దమస్కులో ఒక అధికారముతో గుర్రం మీద వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఆయనను పడవేసి దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక ఇంటిలో 3 రోజులు గుడ్డివాడిగా అయిపోయినాడు. అయితే ఆ రోజు నుంచి ఆయన అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు నుంచి దేవుని సేవకుడిగా మారిన రోజు నుంచి ఒక అధికార దాహం కలిగినటువంటి వ్యక్తి, ఒక అధికార దాహము కలిగినటువంటి వ్యక్తి. సన్హెరీడిన్ సభలో 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో ఆ యూదుల ఆచారం ప్రకారం లేక వారి యొక్క గొప్ప గొప్ప ఆలోచనల ప్రకారం ఈయన నడుచుకున్నటువంటి వ్యక్తి ఈ పౌలు. క్రీస్తుకు విరోధముగా స్టెఫను కూడా చంపించినటువంటి వ్యక్తి ఈ పౌలు. ఇప్పుడు ఏమైపోయాడు? యేసు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అందరూ చెప్పాలి. యేసు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నాడు. ఈరోజు ఆ జ్ఞానం నీకు కావాలా? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు ఆ జ్ఞానం కావాలా? ఆయన కట్టడలను అనుసరిస్తే ఇప్పుడు అననీయతో దేవుడు చెప్పాడు, నేను ఎన్ని ఆయనకి విషయాలు తెలియపరచాలో, నడిపించాలో, ఆయన కష్టాలు మంచి ఎన్ని చెడ్డ ఎన్ని తెలియపరచాలో అవన్నీ కూడా నేను అతనికి తెలియపరుస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇప్పుడు ఆయన దేవుని కృప పొందుకున్నాడు. ఆయన ఐశ్వర్యము ఘనతలు పొందుకున్నాడు. ఆయన యొక్క అదృశ్య శక్తి దేవుని శక్తిని పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలను తూచా తప్పకుండా చేస్తున్నటువంటి వ్యక్తిగా మారిపోయినాడు. అయితే ఆయనలో ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుని జ్ఞానం గురించి, దేవుని యొక్క సొగసు గురించి, సంఘం యొక్క రూపం గురించి, సంఘం యొక్క ఉద్దేశాల గురించి చెప్పినటువంటి సొలొమోను కంటే ఇప్పుడు దేవుని యొక్క అభిషేకము గురించి, దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి, ఆయన మహిమైశ్వర్యముల గురించి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గురించి పౌలు వివరించేదానికి సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అయితే ఆయన జీవితంలో రకరకాల మనుషులు దొరికారు. స్తంభములుగా ఎంచబడినటువంటి పేతురు, యోహాను, యాకోబు వీరు కుడి చేతినిచ్చారు పౌలుకి, బర్నబాకి. అయితే బర్నబా, పౌలు కొద్ది రోజులు సేవ చేశారు. అనేక మందికి బాప్తిసం ఇచ్చారు, అనేక మందిని దేవుని వైపు త్రిప్పారు. కానీ మధ్యలో ఒక అనుభవం వచ్చింది. ఏం అనుభవం తెలుసా? బ్రదరన్. ఏంటండి? బ్రదరన్ అనే అనుభవం. అంటే సహవాసములో ఫ్రెండ్షిప్, ఆత్మీయమైనటువంటి ఒక సహోదరుని యొక్క భావం,
సిస్టర్ అండ్ బ్రదర్స్ అది స్టార్ట్ అయింది ఎక్కడంటే దేవుని యొక్క విషయంలో. ఎక్కడంటే పౌలు ద్వారానే మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ బ్రదరు వేరైపోతున్నాడు, క్రీస్తుకు ఖైదీగా మారిపోతున్నాడు. అనేక సార్లు క్రీస్తుకు ఖైదీగా ఉన్నాడు, అనేక సార్లు శ్రమలు పడ్డాడు, అనేక సార్లు ఎవరైతే పౌలుని వెంబడించారో, పౌలుకి నీళ్ళు అందించారో, సహాయం చేశారో, డబ్బు ఇచ్చారో, ఆస్తి అంతస్తులు ఇచ్చారో, ఇంట్లో నెలలగారంగా భోజనం పెట్టి సాకారో, వాళ్లే పౌలును విడిచిపెట్టే రోజులు వచ్చాయి. బర్నబా వెళ్ళిపోయాడు, మార్కు వెళ్ళిపోయాడు, శీల వచ్చాడు, తిమోతి వచ్చాడు, అకుల్లా ప్రిస్కుల్లా వచ్చారు. మధ్యలో ఇంకా చాలా మంది ఆయనను వెంబడించేవారు చాలా మంది వచ్చారు. అందరూ విడిచిపోయారు. అనుభవం. కానీ క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క అపరిమితమైనటువంటి దేవుని యొక్క జ్ఞానము, మించినటువంటి జ్ఞానము ఆయనలో దేవుడు గుప్తము చేసి, దేవుడు ఆయన విడవకుండా ఆయనకు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు చాలాసార్లు పౌలు విషయం నేను ధ్యానించినప్పుడు ఆయనకి నీళ్ళిచ్చిన వాళ్ళే ఆయన్ని విడిచిపెట్టారు. తిమోతి విషయంలో నేను ఎంత సంతోషిస్తాను. తిమోతి విషయంలో చెప్తాడు, తిమోతి నేను శీఘ్రముగా నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నాను. నేను ఇదిగో ఈ ఉత్తరము నేను చెరసాల నుండి రాస్తున్నాను. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ఉండవలనో నువ్వు బాగా తెలుసుకొని, ఆ సంఘములో నువ్వు సమముగా ఏ విధంగా ఉండాలో నువ్వు బాగా తెలుసుకొని నువ్వు జీవించేటట్లుగా నీ జీవితం ఉండాలి. తిమోతి, నీ అవ్వలో ఉన్న విశ్వాసం, నీ తల్లిలో ఉన్నటువంటి యూనికేలో ఉన్నటువంటి విశ్వాసం నేను నీలో కూడా తిమోతి చూశాను. కాబట్టి ఆ విశ్వాసములో నువ్వు చాలా మంచివాడివి. నువ్వు పెద్దల చేత హస్తనిక్షేపణ చేసినటువంటి వ్యక్తివి. నీకు ప్రవచన వరములు ఉన్నాయి. నీకు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి వాక్యము చెప్పే శక్తి ఉంది. నీవు చాలా గొప్పవాడివి. అయితే నిన్ను ఎవరు కూడా ఏలెత్తి చూపించకుండా నువ్వు జీవించాలి, ప్రవర్తించాలి. ఇలాంటివన్నీ కూడా అపోస్తలుడైన పౌలు నా నిజమైన కుమారుడుగు తిమోతికి రాయుచున్న లేఖను రాశాడు. కొరంథీ సంఘములకైతే అసలు ఆశ్చర్యం, రోమా సంఘములకైతే ఆశ్చర్యం. ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు, అనేక విషయాలు చెప్పాడు. నేను ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుంచి 25 వరకు ఎవరైనా చదవండి. రోమా 7వ అధ్యాయము 18 నుంచి 25 వరకు త్వరగా నా శరీరమందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరు కీడు చేయుచున్నాను. నేను కోరిన దాన్ని చేసిన యెడల దానిని చేయనిది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములనున్న పాపమునకు నన్ను
చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. ఇది చూడండి, అంటే ఒక జ్ఞానికి ఉన్నటువంటి ఆలోచన. ఆయన 1000 మంది భార్యల్ని సొలొమోను మేనేజ్ చేసిన, సంఘాన్ని దాన్ని బట్టి సంఘం గురించి ఒక స్త్రీతో పోల్చిన, ఆ సంఘములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఆ ఆత్మీయమైనటువంటి అలంకరణ ఆ స్త్రీకి ఉండాలని భావగర్భితమైనటువంటి మాటలు సొలొమోను రాజు రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దాన్ని మనకు తెలియపరిచిన, 21, 22 అధ్యాయాలు తెలియపరిచిన. కానీ ఈ అపోస్తలుడైన పౌలు జీవితంలో దృష్టాంతంగా సొలొమోను ఉన్నాడు, దృష్టాంతంగా యేసయ్య ఉన్నాడు, దృష్టాంతంగా పేతురు ఉన్నాడు, చాలామంది భక్తులు ఉన్నారు. కానీ ఈ యొక్క పౌలుకు ఉన్నటువంటి నియమము ఒకటి శరీర నియమము, ఆత్మ నియమము, మనసు నియమము. అంటే ఈ ప్రాణాత్మ దేహములతో ఒక పోరాటం అతని జీవితంలో జరుగుతుంది. అది నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా జరుగుతుంది. మనం మేలు చేయాలనుకుంటాం, కీడే చేస్తాం. వేరే వాళ్ళకి కాదు, ఎవరికో కాదండి, నీకు నీవే. ఒక చిన్న పాపం కిటికీలో నుంచి చూసినా, ఇంట్లో నుంచి చూసినా, లేకపోతే ఫోన్లో చూసినా, దూరంగా పోయే వాళ్ళని చూసినా, సినిమా చూసినా, ఏదైనా మన హృదయంలోకి అది వచ్చేసినప్పుడు ఆ పాపము మనల్ని, దేవుని వాక్యాన్ని అణిచివేస్తుంది. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఓడిపోయేటట్లు చేస్తుంది. ధర్మశాస్త్రము అని అంటున్నాడు ఇక్కడ. మనం పరిశుద్ధ గ్రంథం అని మనము చెప్పుకొనుచున్నాము. నీలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని కానీ, నువ్వు చదువుతున్నటువంటి దేవుని వాక్యాన్ని కానీ, నీవు నడుస్తున్నటువంటి ఆ ఒక నడవడిక, మంచి నడవడిక కానీ ఎప్పుడు ఓడిపోతుందంటే నీవు ఆత్మీయమైనటువంటి కట్టడలు, నియమాలు పాటించకపోతే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? వాటిని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను నువ్వు జయించలేకపోతావు. అదే పౌలు జీవితంలో, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా. నాకు అర్థమైంది ఏంటంటే వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది. నా అవయవంలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి లోపరుచుకునుచున్నది. ఎంత భక్తుడినా, అనేక సంఘాలు కట్టాడు, అనేకమైనటువంటి విశ్వాసులకి ప్రార్థన చేశాడు, బాప్తిజం ఇచ్చాడు, దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ సొలొమోను ఓడిపోయాడు స్త్రీల ద్వారా. ఇక్కడ 3 విషయాలతో బాధపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మనం జీవించే ఆ పౌలు ఇంకో మాట కూడా అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి అని. ఎంత ధైర్యం కావాలి అంటే, పాపము లేని శరీరముతో ఈయన శరీరాన్ని పోల్చుకుంటున్నాడు. యేసయ్య శరీరము పాపము లేని శరీరం. ఈ పాపము లేనటువంటి శరీరము యేసయ్యకుంది. ఈ శరీరము దేవుడు పౌలు కూడా ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాడు. దేని ద్వారా అంటే ఆయన కట్టడలను, ఆయన వాక్యము ద్వారా. ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేనిమయ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు లోబడినా కానీ నిన్ను నువ్వు ఒకసారి దేవుని వాక్యము చేత బలపరుచుకోవచ్చు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు నడిపించును, విడిపించును? ప్రశ్న ఇది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంటే యేసుక్రీస్తుకు నేను ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానంటే, ఆయన తప్ప నా పాపమును విముక్తి కలిగించే శక్తి ఎవరికి, ఆయనకి తప్ప ఎవరికి లేదు. హల్లెలూయా. ఆయనే నా జీవితంలో రాజు.
నేను నమ్ముకున్నటువంటి సహాయకుడు, నా కోట, నా దుర్గం, ఆయన నా కృపను ఇచ్చాడండి. అందుకని ఆయన అంటాడు, మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. మనసేమంటుంది? ప్రార్థన చేసుకోరా, బైబిల్ చదువుకోరా, భక్తిగా ఉండరా, పరిశుద్ధంగా జీవించరా, ఆత్మీయంగా జీవించు, అనేక విషయాలు నీ పిల్లలకి బోధించు, ఆత్మీయంగా ఉండంటే ఈ శరీరం ఏం చేస్తుందమ్మా? ఆత్మీయంగా లేకుండా నిన్ను వెనక్కి లాగుతుంది. అందుకనే రోమా 8వ అధ్యాయం మీరు చదివితే బాగా చాలా విషయాలు దేవుడు నీకు, ఇప్పుడు టైం లేదు, అందుకనే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమముల నుండి నన్ను, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి పాప మరణముల నియమము నుండి నన్ను, అంటే పాపం చేస్తే మరణించాలి, ఆ మరణములో నుంచి కూడా నన్ను జీవములోకి దాటించాడు. అంటే క్రీస్తులో నేను ఉంటే, అందరూ లేచి నిలబడదాం. నువ్వు ఉన్నావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఇక్కడి నుంచి నీ బంధువులు, నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య, మనం అందరం కూడా ఆత్మీయంగా జీవించాలి. స్తోత్రం చెల్లిస్తాం, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.